నిజంగా చెప్పాలి అని అంటే మన వెర్మి కంపోస్ట్ మన దగ్గర రైతుల దగ్గర ఒక చెత్త చెదారంని కలుపుకొని కొంత మేర మన పశువుల ఎరువు కలుపుకొని వన్నపాములు కనుక అందులో వేపిస్తే మనకి వెర్మి కంపోస్ట్ అనేది కూడా లభిస్తుంది. సో ఈ వెర్మి కంపోస్ట్ని కూడా రైతులు వాళ్ళు పొలాల్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మనము సేంద్రియ ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అని అంటే ఎప్పుడైనా సేంద్రియ ఎరువులను బాగా కుళ్ళిన తర్వాత మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. కుళ్ళకుండా వేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి భూమిలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది, ఉష్ణం శక్తి అనేది పెరుగుతుంది. దానివల్ల మనకు వేసిన మొలకలు కానీ విత్తిన వెంటనే విత్తే ముందు 1 రోజు 2 రోజుల ముందు వేసుకోకూడదు. సుమారు ఒక 15 నుంచి 20 రోజుల ముందు కనుక వేసుకోవాలి. అది కూడా వేసుకునే కంటప్పటికి అది సేంద్రియ పదార్థంలోకి మారిపోవాలి. సేంద్రియ ఎరువు అనేది మొత్తం కుళ్ళిన పరిస్థితిలో ఉండాలి. అలాంటి కుళ్ళిన సేంద్రియ ఎరువుని మనం పొలానికి 1 ఎకరానికి 4 టన్నుల వరకు వేసుకుంటాం. ఎక్కువ ఉంటే వేసుకోవచ్చు. సుమారు 4 టన్నుల వరకు వేసుకుంటే ఏమవుతుంది అంటే మన యొక్క చిలకా నేలలు కానీ మన యొక్క సేంద్రియ పదార్థం తక్కువ, సేంద్రియ కర్బనం తక్కువ ఉన్న నేలల్లో ఇది వేసుకోవడం వల్ల మనం ఇవి అందించిన వాళ్ళమవుతుంది. తద్వారా మనకి గాలి, నీరు, పోషకాలు పట్టి ఉంచే శక్తి ఉండడం వల్ల మనకు మొక్క ఎదుగుదలకు చాలా పాత్ర పోషిస్తుంది.